students. Last class adiabatic demagnetization అంటే లాస్ట్ 2 క్లాసెస్ కూడా adiabatic demagnetization. అందులో ముందు క్లాస్ మనకి ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేస్తాం అనేది చూసాం. నెక్స్ట్ క్లాసు ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఇన్ టెంపరేచర్ డ్యూరింగ్ adiabatic ప్రాసెస్, adiabatic demagnetization అంటే స్థిరోష్ణ నిరయస్కాంతీకరణ ప్రక్రియ జరిగినప్పుడు ఉష్ణోగ్రతలో కలిగే మార్పుకు సంబంధించిన సమీకరణ ఏంటి అనేది మనం చూడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి ఒకటికి 2 సార్లు వీడియో చూసి ప్రాక్టీస్ చేసి అంటే డెరివేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి టైం ఫ్యాక్టర్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేపర్ మీద ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, 2-3 సార్లు వీడియో చూడండి, చదవండి. ఓకే, ఇక అసైన్మెంట్ ఒకటి మీకు ఇవ్వడం జరిగింది. సో అసైన్మెంట్ అనేది సండే నాటికి అందరూ కూడా కంప్లీట్ చేయాలి. అంటే బుక్ తీసుకుని వరుసగా నేను ఇచ్చిన క్వశ్చన్లు అన్నీ కూడా వాటికి సంబంధించిన ఆన్సర్లు ఫస్ట్ చాప్టర్ నుంచి సెకండ్ చాప్టర్ నుంచి ఇచ్చాం కాబట్టి అవన్నీ రాయండి. రాసి ప్రతి పేజ్ మీద మీ పేరు, క్లాసు, నంబరు రాయాలి. ఆ తర్వాత వాటిని ఫోటో తీసి వాట్సాప్ ద్వారా నాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైతే కాలేజీకి వస్తారో అప్పుడు ఆ అసైన్మెంట్ నోట్స్ మీరు ఫిజికల్గా సబ్మిట్ చేయాలి. ప్రస్తుతానికి సండే తర్వాత అంటే మండే టు వెన్స్డే లోపు మీరు అంటే సండేకి కంప్లీట్ చేయండి. మండే టు వెన్స్డే లోపు మీకు దానికి వాట్సాప్ ద్వారా ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని మీరు పంపించాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారం మీకు ఇంటర్నల్ మార్క్స్ అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఇక ఈ క్లాస్లో మనం రిఫ్రిజిరేటర్ అంటే శీతలీకరణ యంత్రం అంటే ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. సో శీతలీకరణ యంత్రం అనే దానికి సంబంధించి మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి మనం డెఫినేషన్ చెప్పుకోవడం జరిగింది. వాట్ ఈజ్ రిఫ్రిజిరేటర్ అనేది మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఎప్పుడు ఫస్ట్ యూనిట్లో అంటే థెర్మోడైనమిక్స్లో మనం నేర్చుకున్నాం. సో రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి? ఏ డివైస్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్స్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ కోల్డ్ రీజియన్ టు హాట్ రీజియన్ ఆర్ లో టెంపరేచర్ రీజియన్ టు హై టెంపరేచర్ రీజియన్. సచ్ ఈస్ కాల్డ్ రిఫ్రిజిరేటర్. అంటే వితౌట్ అక్కడ మనం ఇంకొక కండిషన్ ఒకటి అప్లై చేయాలి, విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మెకానిజం అంటే బాహ్య యాంత్రిక సహాయంతో చల్లని వస్తువు నుంచి వేడి వస్తువుకి లేదా తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతానికి నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతానికి ఉష్ణరాశిని బదిలీ చేసే యంత్రాన్ని శీతలీకరణ యంత్రం అంటారు. అయితే ఇక్కడ రిఫ్రిజిరేటర్కి సంబంధించిన డెఫినేషన్ మనం చెప్పేటప్పుడు ఇంకొంచెం మాడిఫైడ్ డెఫినేషన్ చెప్పుకుంటాం. అంటే కొంచెం ఆధునికంగా అంటే ప్రజెంట్ అది చేసే వర్క్ని బట్టి మనం చెప్పుకుంటాం. అంటే సాధారణంగా రిఫ్రిజిరేటర్ అనేది ఆల్మోస్ట్ అందరూ కూడా మనం చూసే ఉంటాం. ఇంటి దగ్గర ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ లేని పరిస్థితి ఏం లేదు కాబట్టి అక్కడ మనం చూసుంటాం. అది ఏం చేస్తుంది అనే దాని ఆధారంగా ఇక్కడ మనం దీని స్టేట్మెంట్ ఇస్తున్నాం అన్నమాట. అంటే ఏం జరుగుతుంది అంటే రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ కానీ చేసే వర్క్ ఒకటే. ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ఏ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్ and maintaining an enclosure at that low temperature is called refrigerator. A device which is used for producing low temperatures and maintaining an enclosure at that low temperature is called refrigerator. అంటే ఏదైనా ఒక యంత్రాన్ని మనం తీసుకున్నప్పుడు తక్కువ ఉష్ణోగ్రతల్ని మనకి ఉత్పత్తి చేయడంతో పాటుగా ఆ తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఒక ఆవరణని మెయింటైన్ చేసే యంత్రాన్ని మనం శీతలీకరణ యంత్రం అంటాం. అయితే ఈ శీతలీకరణ యంత్రం అనేది 2 రకాలుగా ఉంటాయి. వేపర్ కంప్రెషన్ టైపు, వేపర్ అబ్జార్ప్షన్ టైపు. అంటే బాష్ప సంపీడన శీతలీకరణ యంత్రం, బాష్ప శోషక శీతలీకరణ యంత్రం. ఇందులో బాష్ప సంపీడక శీతలీకరణ యంత్రాన్ని ఫ్రిడ్జిరైర్ లేదా రిఫ్రిజిరేటర్ అని సింపుల్గా మనం పిలుస్తాం. దానికి సంబంధించి ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. డయాగ్రామ్తో మనం నేర్చుకోవడం అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దాంట్లో ఏ పార్ట్స్ ఉంటాయని.
అయితే దానికన్నా ముందు శీతలీకరణి రిఫ్రిజిరెంట్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సాధారణంగా రిఫ్రిజిరేటర్లో మనకి కంప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది, దాని లోపల కొంత గ్యాస్ని ఫిల్ చేస్తారనేది మనకు తెలుసు. సహజంగా అందరికీ అది ఎక్స్పీరియన్స్ ఉన్నదే. దాన్నే రిఫ్రిజిరెంట్ అంట. అయితే రిఫ్రిజిరెంట్ అంటే దేన్ని మనం తీసుకుంటాం, ఏ విధంగా దాన్ని డిఫైన్ చేస్తాం అనేది చూస్తే ఏ లిక్విడ్ విచ్ ప్రొడ్యూసెస్ కూలింగ్ అండర్ ఎవాపరేషన్ ఆర్ ఆన్ ఎవాపరేషన్. అంటే ఒక ద్రవం అన్నమాట ఇది. ఈ ద్రవం ఏం చేస్తుంది, కూలింగ్ అంటే చల్లదనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏ విధంగా, బాష్పం కావడం ద్వారా, అంటే బాష్పీభవనం చెందడం ద్వారా చల్లదనాన్ని ఉత్పత్తి చేసే ద్రవాన్ని మనం శీతలీకరణ అంటాం. ఏ లిక్విడ్ విచ్ ప్రొడ్యూసెస్ కూలింగ్ ఆన్ ఎవాపరేషన్ సచ్ ఈస్ కాల్డ్ రిఫ్రిజిరెంట్, శీతలీకరణి. అయితే శీతలీకరణిగా మనం ఏ వాయువుని పడితే ఆ వాయువుని మనం యూజ్ చేయడం అనేది సాధ్యం కాదు. కారణం ఏంటంటే దే హ్యావ్ సమ్ ప్రాపర్టీస్, కొన్ని లక్షణాలు ఉండాలి లేదా కొన్ని ధర్మాలు ఉండాలి. అటువంటి వాటినే మనం రిఫ్రిజిరెంట్గా మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా మనం యూజ్ చేసే రిఫ్రిజిరెంట్స్ ఏంటంటే, ఒకటి అమ్మోనియా, 2 సల్ఫర్ డయాక్సైడ్, 3 మిథైల్ క్లోరైడ్, అలాగే ఫ్రియాన్ గ్యాస్. అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్, మిథైల్ క్లోరైడ్, ఫ్రియాన్ గ్యాస్, ఫ్రియాన్ వాయువు. వీటిని మనం సాధారణంగా మనం రిఫ్రిజిరెంట్స్గా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి అవసరాన్ని బట్టి అక్కడ రిఫ్రిజిరెంట్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. లార్జ్ అమౌంట్లో మనకి కూలింగ్ కావాల్సినప్పుడు అమ్మోనియాని యూజ్ చేస్తాం. డొమెస్టిక్ పర్పస్లో ఫ్రియాన్ కానీ సల్ఫర్ డయాక్సైడ్ కానీ మనం యూజ్ చేయడం అనేది సహజంగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే రిఫ్రిజిరెంట్గా ఏదైనా ఒక లిక్విడ్ని మనం కన్సిడర్ చేయాలి అంటే దే హ్యావ్ సమ్ ప్రాపర్టీస్, కొన్ని లక్షణాలు ఉండాలి. అందులో మనకి ముఖ్యమైనవి మనం కొన్ని మాట్లాడుకుంటే, ద రిఫ్రిజిరెంట్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్ అండ్ లో ఫ్రీజింగ్ పాయింట్. అంటే మనకి మొట్టమొదటిది ఏంటి, ఇట్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్ అండ్ లో ఫ్రీజింగ్ పాయింట్. అంటే దీనికి సంబంధించి బాయిలింగ్ పాయింట్ మనకి ఎంత ఉండాలి, తక్కువ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫ్రీజింగ్ పాయింట్ కూడా తక్కువే ఉండాలి. అంటే లో ఫ్రీజింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్ ఉన్న లక్షణం అనేది మొట్టమొదటి మనకు కావాలి. మరి దీన్ని ఎందుకు అవసరం అనేది మనం చూస్తే, ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ మనకి లో ఉండడం వల్ల, అంటే లో వాల్యూ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం క్లుప్తంగా డిస్కస్ చేస్తే, మనకి రిఫ్రిజిరెంట్ అనేది కూలింగ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, ఆన్ ఎవాపరేషన్, అంటే బాష్పంగా మారడం ద్వారా మనకి కూలింగ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉందనుకోండి, చాలా తొందరగా ఎవాపరేట్ అవుతుంది. కాబట్టి మన కూలింగ్ అనేది చాలా తొందరగా మనకి రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి కూలింగ్ని ప్రొడ్యూస్ చేయడం అనేది తొందరగా జరుగుతుంది. దానివల్ల మనం ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే లో ఫ్రీజింగ్ పాయింట్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి అది లిక్విడ్ రూపంలో లోపల ఫిల్ చేస్తుంది. టెంపరేచర్స్ తగ్గినప్పుడు అది ఫ్రీజింగ్ పాయింట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, తొందరగా సాలిడిఫై అయిపోతుంది, అంటే ఘన పదార్థం కింద మారిపోతుంది. దానివల్ల మనకు ఉపయోగం లేదు. కాబట్టి ఫ్రీజింగ్ పాయింట్ అంటే అది ఆ లిక్విడ్ రూపంలోనే ఉండేటట్లుగా మనం చేయాలంటే ఫ్రీజింగ్ పాయింట్ తక్కువగా ఉండాలి. అలాగే ఇట్ షుడ్ బి వేపర్ అట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్స్. అంటే మనం తీసుకునే రిఫ్రిజిరెంట్ అనేది నార్మల్ టెంపరేచర్ ప్రెషర్స్ దగ్గర మనకి వేపర్గా కన్వర్ట్ అవ్వాలి. ఖచ్చితంగా వేపర్గా కన్వర్ట్ అయితేనే మనకి కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనకి వేపర్గా కన్వర్ట్ అవ్వాలి అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గరే అది సాధ్యమైతే మనకి చాలా సులభంగా మనకి కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక మూడవది మనం తీసుకున్నాం అనుకోండి, ఇట్ షుడ్ బి నాన్ ఫ్లామబుల్ అండ్ నాన్ ఎక్స్ప్లోజివ్. అంటే నాన్ ఫ్లామబుల్ అంటే అర్థమేంటి, మండే స్వభావం ఉండకూడదు, అలాగే పేలే స్వభావం ఉండకూడదు. నాన్ ఎక్స్ప్లోజివ్ అంటే పేలుడు పదార్థం అయ్యి ఉండకూడదు అనమాట. అంటే పేలే స్వభావం కానీ మండే స్వభావం కానీ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఇట్ హ్యావ్
it does not have any bad effect on the stored food material. మనం రిఫ్రిజిరేటర్లు అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాం? మెటీరియల్ని స్టోర్ చేసుకోవడం కోసం, ముఖ్యంగా ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకోవడం కోసం. ఆ ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేసుకున్నప్పుడు ఈ రిఫ్రిజిరేటర్ వల్ల దాని మీద ఏ విధమైన బ్యాడ్ ఎఫెక్ట్ ఉండకూడదు అన్నమాట. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ది స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్. ఇక ఫోర్త్ వన్, ఇట్ షుడ్ హ్యావ్ లార్జ్ థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి. థర్మల్ కండక్టివిటీ ఎక్కువగా ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అనేది మనం చూస్తే లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ మస్ట్ బి లార్జ్. అంటే రిఫ్రిజిరెంట్కి సంబంధించి మనం తీసుకునే దానికి సంబంధించి ఏమవ్వాలి? లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే బాష్పీభవన ఉత్తోష్ణం యొక్క విలువ ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? A small amount of liquid is evaporates, it produces more cooling because the required energy is gained from itself or surroundings. ఇక్కడ evaporation, latent heat of evaporation అనేది అంటే latent heat అంటే ఏంటి? evaporate అవ్వడానికి మనకి per gram కి మనం ఎంత సప్లై చేయాలి హీట్ ఎనర్జీ అని. ఇక్కడ అంతా కూడా ఐసోలేటెడ్ మేనర్లోనే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఎవాపరేట్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఆ రిక్వైర్డ్ హీట్ ఎనర్జీని మనం దాని నుంచి కానీ లేదా ఆ చుట్టూరా ఉండే సరౌండింగ్స్ అంటే స్టోర్డ్ ఏరియా నుంచి కానీ మనం అది అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి తక్కువ మొత్తంలో ఎవాపరేట్ అయినప్పటికీ ఎక్కువ ఉష్ణరాశిని బయటికి తీసేస్తుంది కాబట్టి మనకి మోర్ కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ మస్ట్ బి లార్జ్. ఇక మరో పాయింట్ ఏంటి అంటే ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ది రిఫ్రిజిరెంట్ ఈజ్ వెరీ స్మాల్. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ప్రమాణ ద్రవ్యరాశికి కలిగి ఉండే ఘన పరిమాణం అంటే విశిష్ట ఘన పరిమాణం అంటాం దీన్ని. విశిష్ట ఘన పరిమాణం విలువ ఎలా ఉండాలి? చాలా స్వల్పంగా ఉండాలి. అంటే ప్రమాణ ద్రవ్యరాశికి ఉండే ఘన పరిమాణం యొక్క విలువ మనకి స్వల్పంగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కంప్రెషన్ యొక్క సైజుని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అంటే తక్కువ పరిమాణంలో ఉండే కంప్రెషర్లోనే మనం ఎక్కువ లిక్విడ్ని మనం అంటే రిఫ్రిజిరెంట్ని స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, దానిలో ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కంప్రెషన్ సైజ్ తగ్గిందనుకోండి, దానివల్ల స్టోర్ ఏరియా మనకి పెరుగుతుంది. అంటే ఒక లిమిటెడ్ డైమెన్షన్స్లో మనకి రిఫ్రిజిరేటర్ తయారు చేశారని అనుకున్నప్పుడు కంప్రెషన్కి ఎక్కువ స్పేస్ పోయిందనుకోండి, స్టోర్డ్ ఏరియా తగ్గిపోతుంది. కాబట్టి కంప్రెషన్ యొక్క సైజ్ తగ్గే కొద్దీ మనకి స్టోర్డ్ ఏరియా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి స్పెసిఫిక్ వాల్యూ మస్ట్ బి స్మాల్. ఓకే, ఇక నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్స్ దగ్గర ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వేపర్ కింద మారాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ లక్షణాలు అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్న వాటినే రిఫ్రిజిరెంట్గా మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అంటే ఇటువంటి రిఫ్రిజిరేటర్ మనం తీసుకుని రిఫ్రిజిరేటర్ని వర్క్ చేయించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి, ఏ విధంగా మనకి వర్క్ చేస్తుంది అనేది, దాంట్లో పార్ట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో రిఫ్రిజిరేటర్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్ and maintaining an enclosure at that low temperature. అంటే అల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి చేయడంతో పాటుగా ఆ అల్ప ఉష్ణోగ్రత దగ్గర ఒక ఆవరణని మెయింటైన్ చేసే యంత్రాన్ని శీతలీకరణ యంత్రం అంటాం. సాధారణంగా రిఫ్రిజిరేటర్ అంటే ఇట్ ఈస్ ఏ హీట్ ఇంజన్ విచ్ ఈజ్ వర్క్స్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఆర్ రివర్స్ డైరెక్షన్. అంటే రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి? వ్యతిరేక దిశలో పనిచేస్తున్న ఉష్ణ యంత్రాన్నే శీతలీకరణ యంత్రంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అదే డెఫినేషన్ మనకి. కాకపోతే ఏంటంటే అది చేసే ఫంక్షన్ ఆధారంగా ఇప్పుడు కొత్త డెఫినేషన్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ దీనిలో మేజర్గా మనం తీసుకుంటే దర్ ఈజ్ ఎ కంప్రెషన్ పంప్. అంటే ఇక్కడ ఆ సంపీడన పంప్ అనేది ఒకటి ఉంటుంది. దట్ మీన్స్ సిలిండర్ పిస్టన్ అరేంజ్మెంట్ అన్నమాట. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్. It has two valves on bottom side of the compression pump. అంటే దీనికి అడుగు భాగంలో మనం చూస్తే రెండు వాల్వ్స్ ఉంటాయి.
కవాటాలు. One is for allowing the or discharge the high pressure refrigerant. అంటే ఎక్కువ పీడనం దగ్గర ఉన్న వాయువుని బయటకు పంపించడానికి ఒకటి. రెండోది అనదర్ వన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సకింగ్ ది లో ప్రెషర్ రిఫ్రిజిరెంట్. అంటే తక్కువ పీడనం దగ్గరికి చేరిన వాయువుని తిరిగి మళ్ళా రిఫ్రిజిరెంట్ని తిరిగి మళ్ళా లోపలికి పీల్చుకోవడానికి మరొక కవాటం అనేది ఉంటుంది. సో ఈ రెండింటిని ఇది కంప్రెషన్ పంప్ పి అనుకుంటే V1 V2 వాల్వ్స్ కాబట్టి V1 V2 అని అనుకుంటే ఇందులో ఇఫ్ V1 ఈజ్ ఓపెన్స్ దెన్ V2 ఈజ్ క్లోజ్. అంటే V1 ఓపెన్ అయి ఉన్నప్పుడు V2 క్లోజ్ అయి ఉంటుంది. అలాగే V2 ఓపెన్ అయింది అనుకోండి V1 క్లోజ్ అవుతుంది అన్నమాట. సో ఇక దీనిలో మనం చూస్తే ఈ రిఫ్రిజిరెంట్ ఫిల్ చేసామని అనుకుంటే ఇట్ ఈస్ కంప్రెస్డ్ టు సమ్ హై ప్రెషర్. అంటే దీన్ని ముషలకాన్ని నెమ్మదిగా లోపలికి నెట్టడం ద్వారా అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో పిస్టన్ని మనం మూవ్ చేయడం ద్వారా ఈ లోపల ఉన్న రిఫ్రిజిరెంట్ని కంప్రెస్ చేసామని అనుకుంటే దెన్ ఇట్ ఈస్ అంటే ఇక్కడ మనకు వాల్వ్ V1 ఓపెన్ అవుతుంది. ఇది ఈ పక్క కొట్టడం ద్వారా ఎవాపరేటర్లోకి చేరుకుంటుంది. ఎవాపరేటర్ అనేది డిఫరెంట్ టైప్స్లో మనకి అక్కడ అవసరాన్ని బట్టి అక్కడ దాని డిజైన్ అనేది ఉంటుంది. జనరల్గా కొన్నింటిలో మనకి స్పిరికల్ సైజ్ అంటే స్పైరల్ సైజులో మనకు ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎవాపరేటర్. దీని చుట్టూరా ఇట్స్ surrounded by a chamber which contains cold running water. దీని చుట్టూరా మనం ఏం ఏర్పాటు చేస్తున్నారు కోల్డ్ రన్నింగ్ వాటర్ దీని చుట్టూరా సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేస్తారు. దీనివల్ల మనకి కంప్రెషన్ వల్ల మనకి టెంపరేచర్ పెరిగిన టెంపరేచర్ కానీ లేదా దీని యొక్క టెంపరేచర్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్ రెడ్యూసెస్ ది టెంపరేచర్ ఆఫ్ ది రిఫ్రిజిరెంట్ బై అబ్జార్బింగ్ ది హీట్ ఎనర్జీ ఫ్రమ్ ది రిఫ్రిజిరెంట్ బై ది కోల్డ్ రన్నింగ్ వాటర్. సాధారణంగా మనం బయట ఎక్కడైనా ఐస్ ప్లాంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ బయట కనిపిస్తుంది ఒక స్పైరల్ పైప్ ఉండి దాని మీద వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవ్వడం అనేది మీరు గమనించి ఉండవచ్చు. అక్కడ జరిగే ఆపరేషన్ ఇదనమాట. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ హై ప్రెషర్ దగ్గర ఉన్న ఈ లిక్విడ్ దీనిలో తీసుకున్న గ్యాస్ ఇట్ ఈస్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ స్టేట్. అంటే ద్రవంగా మారుతుంది. టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గిందో అది ద్రవంగా మారుతుంది. దెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ రెగ్యులేటింగ్ వాల్వ్ ఆర్ థ్రాట్లింగ్ వాల్వ్. అంటే ఇక్కడ థ్రాట్లింగ్ కవాటం అంటాం లేదా రెగ్యులేటింగ్ కవాటం అంటాం. దీని ద్వారా ప్రయాణం చేస్తుంది. అంటే థ్రాట్లింగ్ వాల్వ్ అంటే ఏం జరుగుతుంది అంటే థ్రాట్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. థ్రాట్లింగ్ ప్రాసెస్ మీన్స్ ఏ గ్యాస్ ఆర్ ఏ లిక్విడ్ పాసెస్ ఫ్రమ్ హై ప్రెషర్ రీజన్ టు లో ప్రెషర్ రీజన్. అంటే అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి ప్రయాణం చేయడాన్ని థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటాం. ఇక్కడ థ్రాట్లింగ్ వాల్వ్ దగ్గర మనకి ఏం జరుగుతుంది, దీని నుంచి బయటకు వచ్చేసరికి ద ప్రెషర్ ఆఫ్ ది లిక్విడ్ ఆర్ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ ఈజ్ రెడ్యూసెస్. అంటే తగ్గడం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు తగ్గుతుంది అంటే దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం కండెన్సేటర్ అన్నాం. అంటే ద్రవకారకం అంటాం. కారణం ఏంటి, ఇక్కడ వాయువు కాస్త అంటే రిఫ్రిజిరెంట్ వాయు రూపంలో తీసుకున్నది ద్రవంగా మారింది. అంటే దీన్ని కండెన్సేటర్ సిఎన్ రాస్తాం. ఇది థ్రాట్లింగ్ వాల్వ్. ఇక ఆ సింపుల్గా విఎన్ రాసినా పర్వాలేదు. ఇక్కడ మనకి లో ప్రెషర్ దగ్గర వచ్చింది కదా, ఇక్కడ ఈ ప్రెషర్ లో ప్రెషర్ ఎంతగా తగ్గుతుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ది ప్రెషర్ ఇన్సైడ్ ది ఎవాపరేటర్. అంటే బాష్పకారకం అని ఇంకోటి ఉంటుంది. ఆ బాష్పకారకంలో ఉండే పీడనానికి సమానమయ్యేటట్టుగా ఇక్కడ ప్రెషర్ తగ్గడం అనేది జరుగుతుంది. అంటే ఇది కూడా ఇక్కడ మనకి స్పైరల్ షేప్లోనే మనం ఏర్పాటు చేసుకోవచ్చు.
సో దీని చుట్టూరా కూడా సమ్ ఎన్క్లోజర్ని మనం మెయింటైన్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేటర్, అంటే బాష్పకారకం. సో దీని లోపల మనకి ఎవాపరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి, అంటే లో ప్రెషర్ దగ్గర ఉన్న, అంటే లో ప్రెషర్ దగ్గర లో టెంపరేచర్ ఉన్న ఈ వాయువు కాస్త ద్రవంగా, అంటే ద్రవం కాస్త వాయువుగా మారుతుంది, అంటే లిక్విడ్ కాస్త వేపర్గా మారడం అనేది జరుగుతుంది డ్యూ టు ఎవాపరేషన్. ద టెంపరేచర్ ఆఫ్ ది రిఫ్రిజిరెంట్ ఆర్ సరౌండింగ్స్ ఆర్ డిక్రీజెస్. అంటే ఈ ఎవాపరేట్, ఈ ఆవరణనే మనం స్టోరేజ్ ఏరియా కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ ఎవాపరేటర్ అంటే దీని లోపల మనం ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకుంటాం, ఆ ఏరియా కింద మనం, లేదా డీప్ ఫ్రీజర్ కింద మనం మాట్లాడుకోవచ్చు. దానిలో జరుగుతుంది అనమాట. దాని నుంచి హీట్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి హీట్ ఎనర్జీని ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మనం చూస్తే, ఫర్ ఎవాపరేషన్ ఇట్ రిక్వైర్డ్ సమ్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ కావాలి, ఎవాపరేట్ అవ్వాలి కదా. లో ప్రెషర్ దగ్గర ఉంది మనకి, దానివల్ల బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది. అకార్డింగ్ టు క్లాసిస్-క్లాపెరాన్ ఈక్వేషన్ మనకి బాయిలింగ్ పాయింట్ తగ్గింది కాబట్టి అది ఎవాపరేట్ అవుతుంది. ఫర్ ఎవాపరేషన్ ఇట్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ. సో ఆ హీట్ ఎనర్జీని ఏం చేస్తుంది, బయట నుంచి తీసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటి, ఇదంతా కూడా ఐసోలేట్ చేసాం, ఉష్ణబంధితం చేసాం. కాబట్టి ఆ రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ ఈజ్ గెయిన్డ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్, అంటే అంతరిక్ష శక్తి నుంచి తీసుకుంటుంది. ఆర్ ఇట్ ఈస్ గెయిన్డ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్, అంటే దీని చుట్టూరా ఉండే సరౌండింగ్స్ నుంచి తీసుకోవచ్చు. అంటే తన నుంచి, అంటే అంతరిక్ష శక్తిని ఖర్చు పెట్టవచ్చు, లేదా సరౌండింగ్స్ నుంచి తీసుకోవచ్చు. అంతరిక్ష శక్తి నుంచి తీసుకుంటే దీని టెంపరేచర్ తగ్గుతుంది, కాబట్టి తద్వారా దీని యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. అంటే దీని నుంచి మనకి భర్తీ అవుతుంది అనమాట. లేదు దీని నుంచి తీసుకుందాం అనుకోండి, దీని యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి లో ప్రెషర్ దగ్గర ఉన్న ఇది కాస్త మనకి ఎవాపరేట్ అయ్యి మళ్ళీ గ్యాస్ కింద కన్వర్ట్ అయింది కాబట్టి, నౌ ద పిస్టన్ ఈజ్ మూవ్స్ అలాంగ్ ది అప్వర్డ్ డైరెక్షన్. ఈసారి పైకి మనం జరిపామనుకోండి. సో పైకి జరిపినప్పుడు వాల్వ్ 2 ఓపెన్ అవుతుంది, వాల్వ్ 1 క్లోజ్ అవుతుంది. సో వాల్వ్ 2 ఓపెన్ అయినప్పుడు ద రిఫ్రిజిరెంట్ అట్ లో ప్రెషర్ ఈజ్ సక్డ్ ఇంటు ది కంప్రెషర్ పంప్. అంటే తిరిగి మళ్ళా కంప్రెషర్ పంపులోనికి అది సక్ చేయబడుతుంది, అంటే పేల్చబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మళ్ళీ దీనిలోకి వచ్చిందో మళ్ళీ దీన్ని కంప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. కంప్రెస్ చేసినప్పుడు టోటల్ ప్రాసెస్ అంతా అగైన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే కండెన్సేటర్లోకి వస్తుంది, అక్కడి నుంచి థ్రాట్లింగ్ వాల్వ్లోకి, మళ్ళీ ఎవాపరేటర్లోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎవాపరేట్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీని మళ్ళీ ఈ సరౌండింగ్స్ నుంచి తీసుకుంటుంది కాబట్టి, ఈసారి మరికొత్త ఉష్ణరాశిని సరౌండింగ్స్ కోల్పోయింది కాబట్టి మరింత టెంపరేచర్ తగ్గడం అనేది జరుగుతుంది. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, ఎన్క్లోజర్ యొక్క టెంపరేచరు సర్టెన్ లో టెంపరేచర్కి, మనకి రిక్వైర్డ్ లో టెంపరేచర్కి చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇలా మనకి కంటిన్యూస్గా ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి రిఫ్రిజిరేటర్ యొక్క వర్కింగ్ అనేది అనేది జరుగుతుంది. సో ఇక ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి షార్ట్ నోట్స్. ఈ షార్ట్ నోట్స్ మనకి, అంటే దీనిలో ఇప్పుడు మనం చెప్పుకున్న దానిలో 2 ఉన్నాయి షార్ట్ నోట్స్లో. ఒకటి రిఫ్రిజిరెంట్, అంటే వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ అని అడగచ్చు. లేదు డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ అని అడగచ్చు. సో 2 రకాలుగా మనకి 2 షార్ట్ నోట్స్ కింద రావడానికి అవకాశం ఉంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక దీనిలో మరొక టాపిక్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అది ఏంటి అంటే, ఒకటి ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ అట్ లో టెంపరేచర్స్, అంటే పదార్థాల యొక్క ధర్మాలు అల్ప ఉష్ణోగ్రతల దగ్గర ఏ విధంగా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఎఫెక్ట్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆన్ ఓజోన్ లేయర్, ఓజోన్ పొర మీద క్లోరోఫ్లోరోకార్బన్స్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.